హలో అండి. తెలంగాణలో సూర్యాపేట వజ్ర రైస్ ఇండస్ట్రీస్ మీద నిన్న మొన్న పుకారులు అంటే ఈ వజ్రాలో ధాన్యం లేదు, గవర్నమెంట్ ధాన్యం లేదు, మరి వట్టజానయ్య గారు కొల్లగొట్టిండు, దొంగ వ్యాపారం చేస్తుండు అనేది పనికిమల్ల వీడియోలు అన్ని వేస్తురు కదా. ఇది వజ్ర ఇండి, ఒక్కసారి చూపి మొత్తం బయటికి చూపి. ఇది వజ్ర ఇండస్ట్రీ రైస్ మిల్లు. ఇగో ఇందులో నీలో ఉన్న గోడం లోపల ఉన్న సరుకు ఇది. అంటే గవర్నమెంట్ ఏదైతే ఈ మిల్లుకు అలాట్ చేసిందో ఆ వడ్లు అన్నట్టు ఇవి మొత్తం. ఇది ఒక వైపే, ఇంకా అవతల వైపు అంటే ఇట్లాంటిది అక్కడ దాకా ఉంది అన్నట్టు. దాదాపు అంటే మీకు బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తాము. ఇట్లాంటి లాట్లు బయట కూడా ఉన్నాయి, బయట కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. అగో అక్కడ చూస్తురు కదా, ఇలాంటి గోడమే పక్కన అగో ఇంచి కనపడుతుంది, మీరు ఒకసారి జూమ్ ఇలాంటి గోడమ అదొకటి ఉంది, దీనికన్నా ముందు ఒకటి ఉంది, దీనికన్నా అటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇది మూడోది. ఇందులో కాకుండా ఈ మిల్లు కెపాసిటీ 80,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ అన్నట్టు ఇది. కానీ గవర్నమెంట్ అలాట్ చేసింది ఎంత అంటే 2 లక్షల మెట్రిక్ టన్నులు దీనికి. అయితే ఈయన గోడౌన్స్ సరిపోక మొత్తం బయట లాట్లు కట్టి పెట్టిరు. లాట్లు వీళ్ళకి తెలిసిన, అంటే వర్షాకాలం తడుస్తాయి కాబట్టి వీళ్ళకి తెలిసిన గోడౌన్స్లలో ఇవి నిల్వ చేసిర్రు. ప్రతి నెల కూడా గవర్నమెంట్ కు పోయే బియ్యం ఎగ్జాక్ట్ గా పోతూనే ఉన్నాయి. ఈయనకు టైం కూడా ఉంది, ఇంకా ఈ మిల్లుకు ఇంకా 3 months టైం కూడా ఉంది గవర్నమెంట్ కు లెక్కలు చూపించేది. ఇవన్నీ ఏం లేకుండా ఫాల్స్ న్యూస్ ఇంకా మీకు మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తారండి. ఇక్కడ చూసిరు కదా ఈ 3 గోడౌన్స్, మీరు దీంట్లో మొత్తం కూడా వడ్లు నిండుగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇట్లానే గోడౌన్ సేమ్ ఇదోటి. మనం అవతల నుంచి పోయి చూద్దాము, ఇటు నుంచి పోయి. ఇగో అక్కడ 3 గోడౌన్లు చూసినాం కదా, ఇగో ఇక్కడ ఆ నుంచి ఇక్కడికి చూడ్రి. ఇగో ఈ సందుల నుంచి చూడొచ్చు, ఇది మొత్తం క్లోజ్ చేసేసిర్రు. అగో లోపల మొత్తం వర్షం వస్తే తడవకుండానే సెట్ చేసిర్రు. అగో లోపల నుంచి చూడొచ్చు మీరు మొత్తం నిండుగా ధాన్యం. అంటే ఈ గోడం నిండా, ఆ గోడం నిండా, అవి 3 గోడాలు, ఇవి 2 గోడాలు నిండంగా. ఇగో బయట ఎన్ని లాట్లు ఉన్నాయో మీరు చూడొచ్చు, 5 లాట్లు ఉన్నాయి. అది ఇంకా అటున్నాయి, అటు సైడ్ ఉన్నాయి కూడా దిగి. ఇంత సరుకు ఇందులో పెట్టుకొని ఇన్ని మెట్రిక్ టన్నుల వడ్లు ఇక్కడ పెట్టుకొని ఒకసారి ఇగో ఈ ప్రాంగణం, మిల్లు ప్రాంగణం చూపి. ఇది మొత్తం 23-25 ఎకరాల భూమి ఇది. దీంట్లో ఇంత పెద్ద రైస్ మిల్లు, ఈ దాదాపు ఒక 150-120 నుంచి 150 కోట్ల ప్రాపర్టీ ఇది మొత్తం. ఈ ధాన్యంతో కలుపుకుంటే ఇంత 150 కోట్ల ప్రాపర్టీ ఇక్కడ ఉండగా 70 కోట్లు వేసుకొని వజ్ర ఇండస్ట్రీ వట్టజానయ్యని బ్లేమ్ చేయడానికి ఈ అగ్రవర్ణాలు రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్లు పెట్టి ఈ న్యూస్ ని ఎవరైతే రెడ్లు అనే వాళ్ళే ఇది పెడుతురు తప్ప రైతులకు మొత్తం కూడా ఎవరు కూడా కొనని ఓట్లు ఈ వట్టజానయ్య గారి ఇండస్ట్రీ. రైతు మోసపోవద్దు, రైతు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో 80,000 మెట్రిక్ టన్నులున్న ఈ కెపాసిటీ మిల్లుని 2 లక్షల మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ కాంచి తీసుకుంటూ రైతు మోసపోవద్దు, రైతు నష్టపోవద్దు అనే ఒక ఉద్దేశంతో అది తీసుకొచ్చి బయట తడిసినవి, ముక్కినవి, మూలిగినవి అన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ కు నెలసరిగా ఎన్ని వాళ్ళకి ఇవ్వాలనో అంత విధంగా కరెక్ట్ గా అప్పచెప్తున్నప్పుడు రాజకీయంగా ఓన్లీ ఈ బ్లేమ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మేల్కొల్పుతుండు, బీసీ వాదం గట్టిపడుతుంది అనేసి ఈయనని ఎట్లా దెబ్బతీయాలి, ఈయన ఆర్థిక వనం, ఈయనకు ఈ వజ్ర ఇండస్ట్రీ అనేది వట్టజానయ్య గారికి ఇది గుండెకాయ ఆయనకున్న బిజినెస్ లో. కాబట్టి దీని మీద ఏదో ఒకటి అలిగేషన్ పెట్టి దీన్ని మూపియాలన్నదే ఈ అగ్రవర్ణాల కుట్ర. దానికి ఇక్కడ ఈ పౌరశాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేకుండా, కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ లేకుండా, అట్లీస్ట్
ఈ యాజమాన్యానికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అకస్మాత్తుగా తనిఖీలు జరిపించి అకస్మాత్తుగా ఏదో దొంగోడు వచ్చినట్టు వచ్చి దొంగలు వచ్చినట్టు వచ్చి ఉన్న ధాన్యాన్ని లేవని చెప్పి పరారైందని చెప్పి ఇట్లా ఫాల్స్. అరే నాయన, మీరు ఎన్ని ఫాల్స్లు పెట్టినా నిజం ఇక్కడ నిప్పులాగా రగులుతుంది రా నాయన. అబద్ధాన్ని మీరు ఎన్ని రోజులు చెయ్యలేరు. మీరు గుర్తుపెట్టుకోరి. మీ బాధ ఏంటంటే రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇగో ఇట్లాంటి కేసులు పెడతారు తప్ప మీకు దమ్ము ధైర్యం ఉంటే రారి, ఎంక్వైరీ అయ్యి ఆయన ఇస్తాడు మీకు అన్ని ఆన్సర్లు. గవర్నమెంట్ కు ఏ రకంగా ఆన్సర్ చెప్పాలనో అన్ని ఎవిడెన్స్ తో పెడతారు. ఆయనని ఇలా కేసు పెట్టిరు కాబట్టి ఆ బెయిల్ వచ్చేంత వరకు కనపడకుండా పోతే పారిపోయినాడు. ఎక్కడికి పారిపోతారా నాయన? ఇంత 150 కోట్ల ఆస్తిరా నాయన, ఇది 70 కోట్లు ఎగ్గొట్టేట పోతారా? పిచ్చ ఆనందమా మీకు? అయ్యా ఏసే నిందేదో జర 5-6 వందల కోట్లు అన్నాయిరా, మాకు రేట్ అన్న వస్తుంది. ఏంద్రా నాయన ఇది? చిల్లర కామెంట్లు, చిల్లర లెక్కలు చేస్తారు. 500-600 కోట్లు వేసుకొని పోయిండని చూపిరి, దానికో లెక్క ఉంటది. ఇక్కడ 150 కోట్ల ఆస్తి ఇక్కడ కళ్ళ ముందర కనపడుతుంటే 70 కోట్లు వేసుకొని పోయిండు ఒక నైట్, 63 కోట్లు వేస్తాను ఒక నైట్, 17 కోట్లు అని ఒక. ఏంద్రా నాయన ఈ చిల్లర కామెంట్లు? ఈ బంద్ చేసుకొని రాజకీయంగా రారి మీకు దమ్ముంటే. అంతేగాని చిల్లర కామెంట్లు బంద్ చేసుకోవాలని మీ అగ్రవర్ణాలకు నేను చెప్తున్నా. ఇక్కడైనా బంద్ చేసుకుంటే మీకు ఇజ్జత్ ఉంటది సూర్యాపేటలో. లేదంటే మీ డేటా కూడా సూర్యాపేట మొత్తం రోజు ఒకటి వస్తూనే ఉంది. మీ డేటా కూడా తీసే పరిస్థితి వస్తుంది. మీరేం శుద్ధపూసలు కాదు. మీ 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 కథలు కూడా మేము బయటకు పెట్టే పరిస్థితి వస్తుంది. ఆడురు ఎన్ని ఆటలు ఆడతారో అప్పటిదాకా మేము వెయిట్ చేస్తాం. ప్రజలు కూడా వెయిట్ చేస్తారు. నిజం అనేది నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయట పడక తప్పదు. 3 రోజుల వారం రోజులల్లా మీకు ఈ ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది.